in the 75 ఆ టైంలో 1975. సో రోజు నేను నాన్న వాచ్ కీ ఇవ్వాలి, పక్కన కీ ఉంటుంది తిప్పాలి. సో మా నాన్న ఏం చేశాడు, మా చిన్నానికి ఒక వాచ్ కొనుక్కోమని డబ్బులు ఇచ్చాడు 300. ఆ రోజుల్లో 300 చాలా ఎక్కువ. మా చిన్నాన్న ఏం చేశాడు, ఆటోమేటిక్ వాచ్ కొనుక్కొచ్చాడు. వచ్చి తినంగా ఏం చేశాడు, నాకు చెప్పాడు, మరి సీను నేను ఆటోమేటిక్ వాచ్ కొనుక్కున్నాను, మీ నాన్న వాచ్లో రోజు నేను కీ ఇవ్వక్కర్లేదు అన్నాడు. మరి కీ ఇవ్వకుండా ఎలా తిరుగుతుంది అన్న, ఏమోరా నాకు తెలీదు, అదంతే దానికి ఇవ్వక్కర్లేదు అన్నాడు. అంతే ఒకసారి ఇవ్వాలి చూస్తాను అన్నాను. అలాగే నువ్వు ముట్టుకోకూడదు, మరి నీకు తెలుసు కదా నువ్వు అన్నీ చేస్తావు, దాన్ని ఏదో పాటు చేస్తావు, వద్దు ముట్టుకోకు, దాన్ని వెనక ముందు పిలుతావు అని తిట్టాడు. రాత్రి పడుకుంటారు కదా, పడుకున్నాక మనం వేసాము 1 గంటకి ఆ వాచ్ తీసి అది కీ ఇవ్వకుండా ఎలా తిరుగుద్దో అని ప్రయత్నం చేశాం. అది రావట్లేదు, మనకేం అర్థం కావట్లేదు. దాన్ని సుత్తెట్టు పక్కన కొట్టాం. అందులో పార్ట్స్ అన్ని చూడాలి కదా, మొత్తం చూశాను, ఏం అర్థం కాలేదు. జాగ్రత్తగా పేపర్లో కట్టి దాచేసాను. మరి నెక్స్ట్ డే మళ్ళీ 1 గంట చేసి మళ్ళీ రీసెర్చ్ మొదలెట్టాను. మరి అప్పటికప్పుడు తేలట్లేదు కదా విషయం. మళ్ళీ రీసెర్చ్ కంటిన్యూస్. నెక్స్ట్ డే కూడా ఏం అర్థం కాలేదు. కానీ నెక్స్ట్ డే వాచ్ లేదు అక్కడ టేబుల్ మీద. మరి ఆల్రెడీ నా పేపర్లో దొరికింది కదా, పట్లం అయింది కదా, సరే పకోడీ పట్లం అయింది. తీసా ఫోటో, వీడియో తీసాను సార్. వీడియో తీసాం, కొంచెం దగ్గరికి వచ్చి ఫోటోది అక్కడి నుంచి ఇక్కడి నుంచి. సరే అయితే ఏనండి, అప్పుడు ఆ నెక్స్ట్ డే రాత్రి దొంగలు వచ్చారు ఇంటికి, నా కొత్త వాచ్ దొంగతనం చేసుకెళ్ళిపోయారు అని చెప్పుకుంటున్నారు ఇంట్లో అందరూ. అని నన్ను చూస్తున్నారు. నాకు డౌట్, నేను తెలిసిపోతానా దొరికిపోతానా ఇలాగ నా డౌట్ నాది. కానీ మేనేజ్ చేసుకున్నాను, ఫేషియల్ ఎక్స్ప్రెషన్ బయటపడకుండా మేనేజ్ చేసుకున్నాను. ఇంటి దొంగ నేర్చుకోడు కూడా పట్టలేడు కదా, అలా నన్ను పట్టుకోలేకపోయారు. కానీ ఆ 2 రోజులకే. కానీ మా నాన్నకి డౌట్ వచ్చింది, వీడేదో చేసి ఉంటాడు అని. పడుకున్నట్టు నాన్న కూడా నటించి రోజు అబ్జర్వ్ చేస్తున్నాడు. పాపం ఒకరోజు 12కి పడుకున్నట్టు దొరకలేదు. నేను 1 గంటలు వెళ్తున్నాను కదా. కానీ 3rd డేనో 4th డేనో నేను లేచిన టైంకి మా నాన్న కూడా లేచాడు. నాకు తెలియదు నాన్న లేచాడు. నేను వెళ్ళి ఏదైతే రీసెర్చ్ చేస్తున్నానో ఆ ప్యాకెట్ ఓపెన్ చేసుకుని, ఎవరికి కనపడకుండా బ్యాక్ లైట్ వేసుకుని, దాంట్లో పార్ట్స్ ఏమన్నా ఎలా ఉన్నాయో చెక్ చేస్తున్నాను కదా. అప్పుడు జాగ్రత్తగా వెనకాల నుంచి నాన్న కూడా భుజం మీద చేతులు వేసాడు. ఎలా అర్థమైందా, ఎలా పని చేద్దావు, అటువడికి వచ్చు అన్నాడు. ఎవరో ఈ మాట అన్నాడు అని వెనక్కి చూస్తే నాన్న దొరికాడు దొంగ అని పేక నొక్కి. నాన్న చెప్పకొచ్చి నన్ను కొట్టేస్తాడు, ఏం పేరు కొట్టేస్తాడు చెప్పకంటే. మా నాన్న ఆ రోజుల్లోనే ఎంత ఎంకరేజింగ్ పిల్లో. నెక్స్ట్ డే చెప్పకుండా సేమ్ అదే వాచ్ని ఇంకో 300 పెట్టి మళ్ళీ కొనుక్కొచ్చి నాకు ఇచ్చేసాడు. నీ వాచ్ దొరికిందిరా, అక్కడ ఉందో సరిగ్గా చూసుకోలేదని అబద్ధం చెప్పి నన్ను ఎంకరేజ్ చేశాడు అది తెలుసుకోవడానికి. ఓకే, నౌ యూ కెన్ డూ ఇట్ వాట్ ఎవర్ యూ వాంట్ విత్ ద పార్ట్స్ అండ్ మేక్ దెమ్ అండర్స్టాండ్ అండ్ ఎంకరేజ్ సచ్ ఏ వే. అలాంటి హీరోలు మన దేశంలో ఉన్నారు. ఓకే, హ్యాపీయా? అయితే ఈ విషయం నా కొడుకు చెప్పాను. వాడి పేరు రవితేజ. ఇప్పుడు అమెరికాలో టెక్సాస్లో పనిచేస్తున్నాడు టెక్నాలజిస్ట్గా. సో వాడేం చేశాడు తెలుసా, ఫస్ట్ టైం అమెరికా నుంచి ఇండియా వచ్చినప్పుడు పెద్దానికి ఈ వాచ్ ప్రజెంట్ చేయాలని ఈ వాచ్ కొనుక్కొచ్చాడు. ఎందుకన్నా, చిన్నప్పుడు నీకు అది ఇష్టం కదా ఆటోమేటిక్ వాచ్ అంటే, అది కొనుక్కొచ్చాను. వాడికి కూడా ఈ క్వశ్చన్ ఇచ్చాను కదా చదువుకునే రోజుల్లో చిన్నప్పుడు. సో అయితే నేను ప్రజెంట్లు తీసుకోను కదా, ఎందుకులే పిల్లల దగ్గర ఎందుకు తీసుకుంటాను, వద్దులే అని అంటున్నాను. ఇంకెవరికన్నా ఇవ్వలే కాదు, అది కాదు, ఇందులో పిల్లలకి నువ్వు ఎలా పని చేస్తుందో ఆటోమేటిక్ వాచ్ అని కనపడతాయి చూడు, చెప్పు, అందులో కనిపిస్తాయి, వీల్స్ అన్ని కనిపిస్తాయి, నువ్వు పక్కన పట్టుకొని కనిపిస్తాయి అని చెప్పి ఫోటో దిగాలి అని చెప్పి అందరికీ చూడండి వీల్స్ కనిపిస్తున్నాయి లేదా, కనిపిస్తా లేదా, ఇట్లా ఉంది కదా, ఇది కనపడేటట్టు వాచ్ ఉంది, ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా, ఇదిగో ఇది ట్రాన్స్పరెంట్ గా ఉంది కదా, ఇదిగో చూడండి లోపల వీల్స్ అన్ని కనిపిస్తాయి కదా, కనిపిస్తాయి కదా. సో ఇది ఈజీగా అర్థమవుతుంది కదా, వాళ్ళకి చూస్తే తెలుసుకోవచ్చు కదా, వాళ్ళు లోపల వీల్స్ అని మెకానిజం అంతా ఎలా పనిచేస్తుందో అర్థమవుతుంది కదా. అందుకని ఇది నీకోసం స్పెషల్గా కొన్నాను. చేతి పెట్టుకుని పిల్లలకి క్వశ్చన్ ఇచ్చి ఆ క్వశ్చన్ కనుక చూడమంటే వాళ్ళకి అర్థమవుతాయి. సో దే కెన్ విజువలైజ్ ద థింగ్స్, దే కెన్ అండర్స్టాండ్ ద థింగ్స్ బెటర్ విత్ యువర్ క్వశ్చన్. నా చిన్నప్పుడు తొందరగా అర్థం కాలేదు కదా, నాకు చాలా కష్టపడ్డా కదా, అది టు మేక్ మీ అండర్స్టాండ్ అని చెప్పి అందుకు తెచ్చాను ఈ ప్రైజ్ అన్నాడు. నిజమేమో అని టూ మచ్. ఓకే ఓకేనా, మీరు కూడా చూడండి. చూడు వీల్స్, లోపల వీల్స్ ఉన్నాయి లేదా, తిరుగుతున్నాయి లేదా, అందుకని అన్నాడు. అయితే ఇంకేముంది అబ్బో టూ మచ్ అనుకుని చూడు 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 ఇందులో చూడు లోపల
అయితే అసలు విషయం ఏంటి తెలుసా లాస్య, చాలా గొప్ప సీక్రెట్ ఉంది ఇక్కడ. ఇది మా అబ్బాయి నా కోసం ఎంత మంచి పని చేశాడు, ఎంత మంచి ప్రైజ్ కొన్నాడు అని నేను తీసేసి చేతులు పెట్టేసుకున్నాను. అక్కడ ఫోటో తీసి పంపించాను అమెరికా వెళ్ళిపోయి. పెద్దనా ఐఎమ్ సో హ్యాపీ టు సీ మై వాచ్ ఆన్ యువర్ రిస్ట్ అన్నాడు. అబ్బా మా అబ్బాయి హ్యాపీ అయితే నేను హ్యాపీ అనుకున్నాను. కానీ ఈ లోపల ఒక స్కూల్లో ఈ క్వశ్చన్ ఇచ్చాను. వాళ్ళు అన్నారు సార్ ఆ వాచ్ ఒకసారి మా చేతికి ఇవ్వండి అన్నారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారు తెలుసా, పిల్లలు చాలామంది ఈ వాచ్ ఎలా చూశారు, వాళ్ళకి ఏం అర్థం కాలేదు. ఆటోమేటిక్గా ఇది ఎలా పనిచేస్తుంది కీ ఇవ్వకుండా అని ఇలా చూసి అలా చూసి వెనక్కి చూశారు రాష్ట్రీయ. అయితే అది చూడు ఎలా తిరుగుతుంది, చూడు ఇలా కదుపుదని. ఆన్సర్ ఈజ్ బ్యాక్ సైడ్ అనమాట, క్వశ్చన్ ఈజ్ ఫ్రంట్ సైడ్, ఆన్సర్ ఈజ్ బ్యాక్ సైడ్. అర్థమైంది నీకు? ఉండు అర్థమైంది, తీసుకొస్తున్నా. అర్థమైందా? వెర్ ఈజ్ ఆన్సర్, యు గాట్ ద ఆన్సర్. చూడండి జాగ్రత్తగా చూడండి, అది ఎడిటిప్పుడే కీ ఎక్కించుకుంటుంది, అది మనకి కీ ఇవ్వకుండా. సెమీ సర్కిల్ అది కింద పెడితే కిందకి, పైకి పెడితే పైకి. మళ్ళీ చూడండి. సో ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ లోడింగ్, ఆటోమేటిక్లీ ఇట్ ఈస్ లోడింగ్. మన కీ ఎనర్జీ చేతి ఇవ్వకుండా కీ ఎనర్జీని అదే లోడ్ చేసుకుంటుంది. అది ఏ పక్క పెడితే ఆ పక్క తిరుగుతూ ఉంటుంది కదా, గ్రావిటీ. గ్రావిటీ బేస్డ్ ఆన్ ద గ్రావిటీ. అర్థమైందా? హ్యాపీగా బేస్డ్ ఆన్ ద గ్రావిటీ. బట్ టైం అయిపోతుంది, ఇంకా ఒకసారి రాసి ఇవ్వండి, అక్కడ గాలి కూడా చూద్దాం. ఒకసారి ఆగండి ఆగండి, తర్వాత మళ్ళీ మళ్ళీ వస్తుంటాను కదా. ఆగండి ఆగండి, ఇదిగో ఇక్కడ చూడండి, ముందు ఇదిగో చూడండి ఇలా తిరుగుతుందా లేదా లోపల చూడండి. గ్రావిటీ అది కిందకుంటే కిందకు వస్తుంది, పైకి ఎత్తితే పైకి వెళ్తుంది, అలా తిరుగుతూ ఉంటుంది అది. సో ఆటోమేటిక్గా లోడ్ చేస్తుంది ఎనర్జీ లోపలికి. ఓకే, లోపల చూడు. సో క్వశ్చన్ ఈజ్ ఫ్రంట్, ఆన్సర్ ఈజ్ బ్యాక్. ఇదిగో చూడు, ఇదిగో తిరుగుతుందా లేదా, సెమీ సర్కిల్ తిరుగుతుందా లేదా. దట్ ఈస్ హౌ దట్ బిలో ఈస్ లోడింగ్ ఎనర్జీ ఇన్ టు ద వాచ్. The spring of this watch is getting loaded. అంటే నేను ఇలా చేస్తే ఈ పని ఏదైతే ఉందో అది వెనక నుంచి చేసేస్తాను, తిరుగుతూ ఎక్కిచ్చేస్తుంది. నీకు అర్థం పాయింట్? అయితే నేనేం చేశాను, ఆగండి మళ్ళీ మళ్ళీ ఇస్తాను, ఆగండి. నాకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇక్కడ, జాగ్రత్త కేర్ఫుల్గా అర్థం చేయండి ఒకసారి. ఆగండి, టైం ఆగండి, మళ్ళీ నేను ఎక్కడ పారిపోతున్నాను, ఆగండి ఒకసారి. ఇదో చూడండి, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి తెలుసా. ఇప్పుడు అసలు సీక్రెట్ చెప్తున్నా, నోట్ చేసుకోండి. ఏంటంటే ఆశ, నేను ఎప్పుడైతే నా పిల్లలు ఇది కనిపెట్టేశారో స్కూల్లో, సార్ మీ వాచ్ సూపర్ సార్, మీ క్వశ్చన్ ఆన్సర్ వెనకాల ఉంది సార్ అన్నారు. ఏముందిరా అన్నా, అప్పుడు దాన్ని నేను చూడలేదు. అని చెప్పారు, సార్ ఇక్కడ దీని గ్రావిటీతో ఈ సెమీ సర్కిల్ ఇలా తిరుగుతుంది, అలా తిరుగుతుంది, కీ ఎక్కిస్తుంది అంటే నేను అన్నాను, నా చిన్నప్పుడు పక్క కొట్టిన వాచ్లు కూడా అలాగే తిరిగింది రా అన్న. అయితే ఆ రోజుల్లో దానికి అలా కనపడేలా పెట్టలేదు, దీంట్లో ట్రాన్స్పరెంట్ గా పెట్టారు, బైక్ కనపడేలా, మనకి జాయ్ఫుల్ గా ఉండేలా, మనకి అర్థం అవడం విషయాలు. అప్పుడు నేనేం చేశాను, అమెరికా ఫోన్ చేసి, రే బాబు ఎంత మంచి పని చేసేవారా, నేను కనుక ఆ వాచ్ని కనుక ప్రజెంట్ నేను యాక్సెప్ట్ చేసి ఉండకపోతే నా పిల్లలు ఎంత మిస్ అయిపోయేవారా, ఏం ఈజీగా అర్థమయ్యేలా చేసేవారా, నేను చిన్నప్పుడు ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా గడిపాను దాన్ని తెలుసుకునే ప్రయత్నం అని చెప్పి రవిబాబు గారికి అప్రిషియేట్ చేస్తున్నాను. అప్పుడు జోకేంటి తెలుసా ఆశయ, నానా ఇంతకాడ ఏం కనిపెట్టాడు నానా అన్నాడు. అర్థమైందా? అంటే నీకు తెలవదేంట్రా నాకులాగా అని. అంటే ఏంటి నాన్న దానికి ఎంత ఏముందా, అరే నువ్వు చూడలేదు సెమీ సర్కిల్ అన్న, నేను చూడలేదు అన్నట్టుగా నీకు పట్టుకు వచ్చేసాను అన్నాడు వాడు. పైనుంచి చూసాడు వాడు బాక్స్, కింద నుంచి చూడలేదు, బాక్స్ మంది బాక్స్ పట్టుకొచ్చి ప్రజెంట్ ఇచ్చేసాడు. కానీ ఏమైనా మంచి మనసుతో చేస్తే పిల్లలు, అది ఇప్పుడు 1,00,000 మంది పిల్లల్ని విషయాన్ని అర్థం చేసింది. గ్రావిటీ ఎలా పనిచేస్తుంది, సెమీ సర్కిల్ గ్రావిటీ ఎలా తిరుగుతుంది, అది ఏ డైరెక్షన్లో దిగిన లోపలికి ఎనర్జీ స్ప్రింగ్లు ఎలా లోడ్ చేస్తుంది, దానివల్ల వాచ్కి కావాల్సినట్టు. ఇప్పుడు నేను ఇంటికి ఎంత తీసి టేలు పెట్టేస్తానా, మళ్ళీ 2 రోజుల వరకు సరిపోతుంది దాంట్లో ఎనర్జీ. అది ఎక్కించుకుంది కదా, స్ప్రింగ్ లోడ్ చేసుకుంది కదా. సో నైస్ కదా. సో థ్యాంక్స్ టు మై సన్ రవి బాబు. ఓకే.